పీడిఎస్యూ నాయకులు ఆజాద్ ఉన్నారు. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? రేపు జరిగేటువంటి మార్చి ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మార్చిని వేలాది మంది నీట్ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకోసం అనంటే బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నటువంటి హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా లీకేజీలకు, ప్యాకేజీలకు కేంద్రాలుగా మారినాయి. ఇప్పుడు ఆ ప్యాకేజీలకు కేంద్రాలుగా మారినటువంటి ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మూడో దఫా అధికారంలోకి వచ్చేసి నీట్ పరీక్షలు లీకేజ్ ప్యాకేజీకి ఈ దేశాన్ని కూడా లీకేజీ ప్యాకేజీ కేంద్రంగా మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఇకనైనా సరే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కానీ, అక్కడ బీహార్లో నుంచి జేడీఏ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమనంటే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి గగ్గోలు పెడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వారి పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పీడిఎస్గా మిగతా విద్యార్థి సంఘాలుగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే రేపు నిర్వహించేటువంటి స్టూడెంట్ మార్చ్ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్ నడిబొడ్డున కదం తొక్కుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గొంతు విప్పేంత వరకు కూడా విద్యార్థులు ఆందోళనకు పూనుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరేం అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో 6 డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఏమైనా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తూ ఉన్నారా? తప్పనిసరిగా ఏ దేశ చరిత్ర చూసినా విద్యార్థుల పోరాటాలు లేని చరిత్ర లేదు. కాబట్టి ఇప్పుడు కూడా 24 లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేసినటువంటి ఈ ఎన్టీఏ సంస్థని రద్దు చేయాల్సిందే. ప్రభుత్వం దిగి రావాల్సిందే. మోడీ సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పకపోతే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు లేదా విద్యార్థి యువజన సంఘాలు తప్పనిసరిగా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు గొంతు విప్పుతాం. రెండో విషయం, ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఎక్కడికక్కడ కేంద్ర మంత్రులను కానీ, ఎంపీలను కానీ అడ్డుకుంటాం. వాళ్ళ ఇండ్ల ముట్టడికి కూడా పూనుకుంటాం. రేపు హైదరాబాద్ నడిబొడ్డున జరిగే ఏదైతే విద్యార్థి మార్చ్ ఉందో అది దేశ ప్రజల్ని కదిలించడం కోసం ఈ యొక్క విద్యార్థి మార్చ్. అట్లనే కాదు, 24 లక్షల మంది విద్యార్థులకు మేము భరోసా ఇస్తున్నామని చెప్పడం కోసం, 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు మేము అండగా ఉండమని చెప్పడం కోసం ఈ విద్యార్థి మార్చ్. ప్రభుత్వం గనక దిగిరాకపోతే, స్పందించకపోతే విద్యార్థి పోరాటాలు ఏందో మోడీకి తప్పనిసరిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని దాదాపు 2018 నుంచి కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా నీటు విషయంలో. ఇప్పుడు ఇంకా పోరాటాలు ఉధృతం చేయడానికి ఏమైనా విద్యార్థి సంఘాలు పూనుకొని ఉన్నాయా? ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల రాష్ట్రాల యొక్క హక్కులు, రాష్ట్రాల యొక్క విద్యార్థుల యొక్క హక్కులను హరించేటువంటి విధంగా ఈ నీట్ కానీ ఇలాంటి పరీక్షలు ఉన్నాయి. ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. మదర్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి విధంగా మాట్లాడినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అన్యాయం చేసేటువంటి విధంగా తీసుకొస్తుంది. కాబట్టి గతంలో ఎట్లయితే ఉందో రాష్ట్రాల పరిధిలోకి తీసుకొచ్చినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో పరీక్ష నిర్వహించినప్పుడు విద్యార్థులకు సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంలో భాగంగానే ఈరోజు విద్యారంగాన్ని మొత్తం శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని అశాస్త్రీయం చేసేటువంటి విధంగా ఈరోజు పన్నాగా పడింది. ఇది 24 లక్షల మంది విద్యార్థుల జీవితంతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఇప్పటికీ నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నాడంటే ఇది చాలా సిగ్గుచేటు. తక్షణమే మోడీ స్పందించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ధర్మానికి వ్యతిరేకంగా అధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరీక్ష నిర్వహించేటువంటి ఎన్టీఏ అనేది ఒక హేతుబద్ధత లేనటువంటి సంస్థ. దీని మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నెట్ పరీక్ష నిర్వహణలో కూడా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఈ సంస్థను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి మేము చేసేటువంటి పోరాటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ భాగస్వామ్యం కావాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.